అందరికీ నమస్కారం. చిన్నారులలో దైవిక లక్షణాలు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. చిన్నారులలో సహజంగా ఉండే దైవిక లక్షణాలను పెద్దలే గుర్తించి దీప్తిమంతం చేయాలి. ఆశావహ దృక్పథంతో జీవితాన్ని స్వీకరించేలా తీర్చిదిద్దాలి. జ్ఞానం కావచ్చు, సంపద కావచ్చు, ఏదైనా నలుగురితో పంచుకున్నప్పుడే ఆర్జించిన వాటికి సార్థకత అని తెలియచెప్పాలి. ఒకసారి భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమానికి ఓ దంపతులు తమ 5 ఏళ్ల కుమారునితో కలిసి వచ్చారు. తాము తెచ్చిన పండ్ల బుట్టను దగ్గర పెట్టుకొని రమణుల దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో మహర్షి గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని మెల్లగా మందిరంలోకి అడుగుపెట్టారు. వెంటనే ఆ 5 ఏళ్ల పిల్లాడు ఎవరో పురమాయించినట్లుగా తాము తెచ్చిన పండ్ల బుట్టలో నుంచి గబుక్కున ఓ పండును తీసుకున్నాడు. పరుగెత్తుకెళ్ళి రమణుల చేతిలో పెట్టి ఆయన పాదాలకు నమస్కరించాడు. ఆ తల్లిదండ్రులతో సహా అక్కడి వారందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు భగవాన్ వాత్సల్యంతో ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుంటూ, చూడండి, ఈ బాలుడు ఎంత సహజంగా సంతోషంగా ఈ పండును ఇచ్చాడో, స్వచ్ఛందంగా తనకు ఇవ్వాలి అనే భావన ఈ పసివాడికి ఎక్కడి నుండి వచ్చింది? ఇదే త్యాగగుణం. ఈ పసి మనస్సులో ఎదుటివారు తిరిగి ఏమిస్తారు అన్న ఆలోచనే లేదు. ఇలా పిల్లలలో ఎన్నో దైవిక లక్షణాలు ఉంటాయి. వాటిపై నీళ్లు చల్లకుండా మనమే పెంచి పోషించాలి అన్నారు. పౌరసత్వ బాధ్యతలను, వివేకంతో కూడిన విజ్ఞానాన్ని బాల్యదశలోనే పిల్లలు పుణికి పుచ్చుకునేలా శిక్షణ ఇవ్వాలి. మనిషి తన వ్యక్తిగత స్వభావానికి, తన సాంఘిక పాత్రకు మధ్య సాధించుకోవలసిన సమన్వయమే వివేకం అంటారు ఓ తత్వవేత్త. ఓ IAS అధికారి తన చిన్ననాటి అనుభవాలను ఒక వ్యాసంలో పంచుకున్నారు. ఆయన పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు వాళ్ళ ప్రధానోపాధ్యాయురాలు దేశభక్తి అంటే ఏమిటి అని ప్రశ్నించారట. అందరూ ఎవరికి తోచిన నిర్వచనాలు వారు ఇచ్చారట. అప్పుడు ఆ ప్రధానోపాధ్యాయుని, మీరు పాఠశాల ఆవరణలో నడుస్తున్నప్పుడు ఎక్కడైనా చెత్త కాగితం కనిపిస్తే దాన్ని వెంటనే తీసుకొని చెత్తబుట్టలో పారేశారు అనుకోండి, అదే దేశభక్తి. మీరు తరగతి గదిలో నుంచి బయటకు వస్తున్నప్పుడు అందరికన్నా చివరగా వచ్చే వ్యక్తి లైట్లు, ఫ్యాన్లు ఆపి బయటకు వచ్చాడనుకోండి, అదే దేశభక్తి. భోజనశాల దగ్గర కుళాయిల్లోంచి నీళ్లు వృధాగా పోతుంటే మీరు ఆ కుళాయిని ఆపారు అనుకోండి, అదే దేశభక్తి అన్నారట. ఆ మాటలు తన మనస్సులో గాఢంగా ముద్రపడిపోయాయి అన్నారు ఆయన. ఇలా జన్మనిచ్చిన తల్లిదండ్రులు కావచ్చు, చదువులు నేర్పే గురువులు కావచ్చు, బాల్యదశలోని చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తే, అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తే వారు సమాజ హితైషులుగా, ఎందరికో నీడనిచ్చే మహావృక్షాలుగా ఎదుగుతారు. ధన్యవాదాలు.